యాకోబు మరియు భర్తైన యేసేపు కనెను. ఆమె యందు క్రీస్తు అనబడి యేసు పుట్టెను. ఇట్లు అబ్రహం మొదలుకొని దావీదు వరకు తరములు అన్నియు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనుపబడిన కాలము వరకు 14 తరములు. బబులోనునకు కొనుపబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధి మెట్లగా ఆయన తల్లి అయిన మరియు యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారికేమీ కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఆమె భర్తైన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియ అను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించిన పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను.